కథ కావ్య వాళ్ల ఇంట్లో మొదలైంది. అక్కడ వాతావరణం ఒక యుద్ధానికి ముందు ఉండే నిశ్శబ్దంలా ఉంది. ఒకవైపు కూతురి కాపురం నిలబడాలని తపన పడుతున్న కనకం, కృష్ణమూర్తి. మరోవైపు అవమానంతో, బాధతో కుమిలిపోతున్న కావ్య. సరిగ్గా అదే సమయానికి పెను తుఫానులా రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. అతని చేతిలో తెల్ల కాగితాలు. అతని కళ్లలో ఏదో తెలియని నిర్లక్ష్యం. రాగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ డివోర్స్ పేపర్లను కావ్య ముందు పెట్టాడు. దీనిమీద సైన్ చేయి అన్నాడు రాజ్. అతని గొంతులో ఎప్పటిలాగే అధికార దర్పం. కాని ఆ దర్పం వెనుక ఏదో తెలియని బాధ దాగి ఉన్నట్టు అనిపించింది. ఆ మాట వినగానే కావ్య, కనకం, కృష్ణమూర్తి ముగ్గురూ ఒక్కసారిగా సెలలా బెగుసుకుపోయారు. వాళ్ల గుండెలు ఆగపోయినంత పనైంది. కనకం కళ్లలో నీళ్లు తిరిగాయి. అల్లుడుగారు అనబోయింది కాని మాటలు రాలేదు. కావ్య మాత్రం తన బాధను, ఆశ్చర్యాన్ని లోపలే అణచుకుని, ఇదేంటి? మళ్ళీ మొదటకొచ్చారు? నేను ఎప్పుడో సంతకం చేసి ఇచ్చాను కదా. అవేమయ్యాయి? వాటినే తీసుకోండి అంది. ఆమె గొంతులో నిస్సహాయత, విసుగు స్పష్టంగా కనిపించాయి. తన జీవితం ఒక ఆటబొమ్మ అయిపోయిందన్న ఆవేదన ఆమె మాటలో ఉంది. వెంటనే కృష్ణమూర్తి, కావ్యా! ఏం మాట్లాడుతున్నావ్? నువ్వు సంతకం చేశావా? అని కూతురిని నిలదీశాడు. ఆయనకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అవి పోయాయి నాన్నా అని కావ్య తలదించుకుని చెప్పింది. రాజ్ మాత్రం పట్టు వదల్లేదు. నాకు అవన్నీ తెలీదు. ఇప్పుడు నా కళ్ల ముందే ఈ పేపర్స్ మీద నీ సంతకం కావాలి. ఇప్పుడే అని పట్టుబట్టాడు. అతని మొండితనం చూసి అందరూ నివ్వెరపోయారు. కావ్యకు ఇంకా ఓపిక నశించింది. సరే, మీ పంతమే నెగ్గనివ్వండి. ఉండండి అని చెప్పి లోపలికి నడిచింది. ఆమె నడకలో ఓటమి స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడికి? అన్నాడు రాజ్ ఆమెను ఆపుతున్నట్టుగా. సంతకం పెట్టాలంటే పెన్ కావాలి కదా. తీసుకురావడానికి వెళ్తున్నాను అని నిర్లిప్తంగా సమాధానమిచ్చి లోపలికి వెళ్ళింది కావ్య. అక్కడే విధి ఒక విచిత్రమైన మలుపు తీసుకుంది. సరిగ్గా కావ్య లోపలికి వెళ్ళినప్పుడే కనకం వాళ్ల పక్కింటి ఆవిడ, కనకంగారు, కాస్త పంచదార ఉంటే ఇస్తారా? అంటూ ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు అక్కడ జరుగుతున్న గొడవ గురించి ఏమీ తెలియదు. అదే సమయంలో కావ్య పెన్ తీసుకుని బయటకు వచ్చింది. ఆమె ముఖంలో బాధ గూడుకట్టుకుని ఉంది. వస్తూనే కింద కూర్చుని ఆ పేపర్ల మీద సంతకం పెట్టడం మొదలుపెట్టింది. అది చూసిన పక్కింటావిడకు నోట మాట రాలేదు. అమాయకంగా, ఏంటమ్మా కావ్య, అల్లుడుగారు ప్రేమగా నీ పేరు మీద ఏమైనా ఆస్తులు రాస్తున్నారా ఏంటి? పత్రాల మీద సంతకాలు తీసుకుంటున్నారు? అని అడిగింది. ఆ మాటలకు కావ్య పెదవులపై ఒక విషాదకరమైన నవ్వు మెరిసింది. ఆమె తల పైకెత్తి, లేదు ఆంటీ, ఆస్తి పత్రాలు కాదు. నా జీవితానికి ముగింపు పలుకుతున్న విడాకుల పత్రాలు అంది. ఆమె గొంతు వణికింది. విడాకుల పత్రాలా? ఆ పక్కింటావిడ నోరు తెరిచి ఉండిపోయింది. షాక్ అంటే ఇదేనేమో. అవును అంది కావ్య సంతకం పూర్తిచేసి. అయ్యో, ఎంత మాట అన్నావమ్మా! బంగారం లాంటి దానివి. కాపురాన్ని చక్కదిద్దుకోవాలి కాని ఇలా సింపుల్గా ఒక సంతకంతో బంధాన్ని తెంచేసుకుంటావా? కొంచెం ఆలోచించమ్మా అని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కాని కావ్య వినే స్థితిలో లేదు. సరేలేమ్మా, మీరేదో ముఖ్యమైన ఫ్యామిలీ మ్యాటర్లో ఉన్నట్టున్నారు. నేను పంచదార కోసం మళ్లీ వస్తాను అని చెప్పి అక్కడ ఉండటం కాదని గ్రహించి నెమ్మదిగా జారుకుంది. ఇంక కావ్య ఆ సంతకం పెట్టిన పేపర్లను తీసుకుని రాజ్ చేతిలో పెట్టింది. తీసుకోండి, మీకు కావాల్సింది ఇదే కదా అన్నట్టుగా చూసింది. రాజ్ ఆ పేపర్లను తీసుకున్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖంలో కోపం, ఆవేశం, పశ్చత్తాపం. అన్ని భావాలు ఒక్కసారిగా కనిపించాయి. అందరూ చూస్తుండగానే ఆ పేపర్లను చేతిలోకి తీసుకుని పిచ్చుపట్టినవాడిలా ఫట్ 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 మని చించి గాల్లోకి విసిరేశాడు. ఆ కాగతపు ముక్కలు చిందరవందరైన వాళ్ల బంధానికి ప్రతీకల్లా కిందపడ్డాయి. ఆ దృశ్యం చూసి కావ్య, ఆమె తల్లిదండ్రులు షాక్తో కళ్ళు పెద్దవి చేశారు. కనకం మనసులో మాత్రం, అమ్మయ్య! నా అల్లుడికి నా కూతురంటే ఎంత ప్రేమో! కోపంలో ఏదో అన్నాడే కాని నా కూతుర్ని వదులుకోలేడు. నా కూతురు కాపురం నిలబడింది అని ఆనందపడింది. రాజ్ కావ్య వైపు తిరిగి, నాకు ఈ డివోర్స్ వద్దు, ఏమీ వద్దు. నేను నిన్నూ తీసుకెళ్లడానికే వచ్చాను. ఎప్పుడొస్తావింటికి? చెప్పు అని ఆవేదనగా అడిగాడు. అతని గొంతులో ప్రాధేయత ఉంది. కాని కావ్య మనస్సు గాయపడి ఉంది. నేను రానని చెప్పాను కదా.
ఒకసారి చెబితే అర్థం కాదా? ఎన్నిసార్లు అడుగుతారు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కంటికి కనిపించకండి అని కఠినంగా చెప్పేసింది. ఆ మాటలకు రాజ్ మరింత పట్టుదలతో నువ్వు ఇప్పుడే నాతో రావాలి. రాకపోతే ఇక్కడే ఇప్పుడే అని మాట మధ్యలో ఆపేశాడు. ఇక్కడే ఇప్పుడే ఏంటి? ఏం చేస్తారు? అని కావ్య సవాలుగా అడిగింది. అప్పుడు వచ్చింది అసలు ట్విస్ట్. రాజ్ ఇక్కడే ఇప్పుడే నిరాహార దీక్ష చేస్తాను. నువ్వు నాతో వచ్చే వరకు ఇక్కడి నుండి కదలను, మెతుకు ముట్టను అని ప్రకటించాడు. ఆ మాట విన్న కావ్య గుండె ఒక్క క్షణం ఆగ మళ్లీ కొట్టుకుంది. ఆమెకు ఏం మాట్లాడాలో తెలియలేదు. రాజ్ ఇంతలా మారిపోయాడని ఆమె ఊహించలేదు. వెంటనే తేరుకుని అమ్మా, నాన్నా, మీరందరూ లోపలికి వెళ్ళండి అని చెప్పి తను కూడా ఇంట్లోకి వెళ్ళి కిటికీలోంచి దొంగచాటుగా చూడటం మొదలుపెట్టింది. రాజ్ నిజంగానే ఆ ఇంటి ముందు ఒక టెంట్ వేయించి నిరాహార దీక్షకు కూర్చున్నాడు. మరోవైపు దుగ్గరాల ఇంట్లో రుద్రాణి ఆనందంతో చిందులేస్తోంది. రూంలో పెద్దగా పాటలు పెట్టుకుని తన ప్లాన్ సక్సెస్ అయినట్టు సంబరాలు చేసుకుంటోంది. అంతలోనే రాహుల్ అక్కడికి వచ్చి పాటలు ఆపేశాడు. ఏంటి మమ్మీ ఇదంతా? ఎందుకింతలా డాన్స్ చేస్తున్నా? అని విసుగ్గా అడిగాడు. రుద్రాణి, ఒరేయ్ రాహుల్, మనం వేసిన ప్లాన్ సూపర్ డూపర్ హిట్ అయినట్టుంది. అందుకే ఈ సంతోషం అని చెప్పింది. మమ్మీ, మనం జస్ట్ ప్లాన్ మాత్రమే వేశాం. అది జరిగిందో లేదో తెలియకుండానే ఈ సెలబ్రేషన్స్ అవసరమా? అని రాహుల్ అన్నాడు. రేపటి రోజు చూడు, ఆ ఇంట్లో అల్లకల్లోలం జరుగుతుంది. రాజ్, కావ్య విడిపోతారు. మన ప్లాన్ పక్కా సక్సెస్ అవుతుంది అని రుద్రాణి ధీమాగా చెప్పింది. సరిగ్గా అప్పుడే కిందనుంచి ఇందిరాదేవి అందరినీ పలుస్తున్న గొంతు వినిపించింది. అపర్ణ, సుభాష్, ప్రకాష్ అందరూ కిందకు వచ్చారు. రుద్రాణి, చూశావా, నేను చెప్పిందే జరిగి ఉంటుంది. పద వెళ్దాం అని రాహుల్ని తీసుకుని సంతోషంగా కిందకు వచ్చింది. అందరూ కిందకు రాగానే ఏమైందత్తయ్యగారు? అని రుద్రాణి ఆత్రంగా అడిగింది. ఈసారి నీ కొడుకు చేశాడు ఘనకార్యం అంది ఇందిరాదేవి. ఏం చెబుతున్నారో అర్థం కావట్లేదు అని అందరూ అన్నారు. అక్కడ రాజ్, కావ్య వాళ్ల ఇంటి ముందు టెంట్ వేసి కూర్చున్నాడంట అని ఇందిరాదేవి చెప్పింది. రుద్రాణి, రాహుల్కు ఇది ఊహించని షాక్. ఏంటి? టెంట్ వేసుకుని వాళ్ల ఇంటి ముందు కూర్చున్నాడా? అని రుద్రాణి అడగ్గా, అవును, నా మనవరాలిని తీసుకురావడానికి అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాడట అని ఇందిరాదేవి చెప్పింది. ఆ మాట విన్న రుద్రానికి మైండ్ బ్లాంక్ అయ్యింది. రాహుల్ నెమ్మదిగా, మమ్మీ, డివోర్స్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. మన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయినట్టుంది అని తల్లి చెవిలో గుసగుసలాడాడు. రుద్రాని వెంటనే తేరుకుని, మన పరువంతా తీస్తున్నాడు, ఫస్ట్ ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని అందరితో అంది. అందులో పరువు పోయే పనేముంది? భార్య కోసం భర్త ఆరాటపడుతున్నాడు అని అందరూ అన్నారు. దానికి ఇందిరాదేవి, మనవాడు మారిపోయాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు రాముడు సీత కోసం యుద్ధం చేస్తే ఇప్పుడు మన రాజ్ కావ్య కోసం నిరాహారదీక్ష చేస్తున్నాడు. నాకు నమ్మకముంది, ఖచ్చితంగా మనవరాలిని తీసుకొస్తాడు అని ఆనందంగా చెప్పింది. మరోవైపు రాజ్ టెంట్ కింద దీక్షలో కూర్చుని ఉన్నాడు. కావ్య కాఫీ తీసుకుని వచ్చి, నిరాహార దీక్ష చేస్తున్నారుగా, నేను టీవీలో చూస్తుంటాను. రాజకీయ నాయకులు చాటుగా బిర్యానీలు తిని పైకి దీక్ష చేస్తున్నట్టు నటిస్తారు. మీది కూడా అలాంటిదేనా? అని ఎగతాళిగా అడిగింది. నాది అలాంటిది కాదు అని రాజ్ కోపంగా అన్నాడు. అంతలో ఒక తాగుబోతు అక్కడికి వచ్చి, ఏంటి బాబూ, పెళ్ళాం ఇంట్లోంచి గెంటేసిందా? పెళ్ళాం కోసం నిరాహార దీక్ష చేస్తున్నావా? నీకు నా సపోర్టుంటుంది అని రాజ్ పక్కన కూర్చున్నాడు. ఏయ్ బాబూ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రాజ్ విసుక్కున్నాడు. కాని ఆ తాగుబోతూ, నీకోసం ఇప్పుడు ప్రపంచాన్నంతా ఇక్కడికి తీసుకొస్తాను చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసి కావ్య నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇంట్లో అప్పు సంతోషంగా పండ్లు తింటూ ఉంది. అప్పుడే వచ్చిన కళ్యాణ్, ఏంటి, ఇన్ని రోజులు ఏడుస్తూ సరిగ్గా తినలేదు, ఇప్పుడు తింటున్నావు? అని అడిగాడు. నాకు టెన్షన్ తీరిపోయింది. బావ నిరాహార దీక్ష చేస్తున్నాడుగా, ఎలాగైనా మా అక్కను తీసుకొస్తాడు. అందుకే నా బిడ్డ కోసం ఇప్పుడు మంచిగా తింటున్నాను అని అప్పు చెప్పింది. కావ్య మళ్లీ కాఫీ తాగుతూ బయటకు వచ్చి రాజ్ని ఓరిస్తూ ఉంది. అంతలోనే ఆ తాగుబోతూ మళ్లీ వచ్చాడు. బాబూ, నేను వచ్చేశాను, అందరినీ తీసుకువచ్చాను అన్నాడు. ఎవర్ని?
అని రాజ్ అడగ్గా మీడియా వాళ్లని అని అంటాడు. ఆ మాట విన్న రాజ్, కావ్య ఇద్దరూ షాక్ అయ్యారు. రాజ్ టెంట్ సర్దుకుని లోపలికి వెళ్లబోతుండగా మీడియా వాళ్లు లోపలికి దూసుకువచ్చారు. రాజ్గారు, మీరు కోటీశ్వరులు కదా? ఇలా ఒక మిడిల్ క్లాస్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ఒక రిపోర్టర్ అడిగాడు. ఇది ఎవరి ఇల్లో కాదు, మా అత్తగారి ఇల్లు అని రాజ్ చెప్పాడు. అయితే మీకు, మీ భార్యకు మనస్పర్ధలు వచ్చాయన్నది నిజమేనా? మీకు పుట్టబోయే బిడ్డ వల్లే మీరు గొడవ పడుతున్నారట, నిజమేనా చెప్పండి? అని మరో రిపోర్టర్ సూటిగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో ఇద్దరి ముఖాలు పాలిపోయాయి.